ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. జూన్ 5న కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ కమిషన్ కు సమర్పించే నివేదికను సిద్ధం చేస్తోంది. ప్రాజెక్ట్ వ్యయం, డిజైన్, ఇతర కీలక అంశాలను ఈ నివేదికలో చేర్చనున్నారు. ఈ భేటీ నివేదిక తయారీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. జూన్ 5న కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ కమిషన్ కు సమర్పించే నివేదికను సిద్ధం చేస్తోంది. ప్రాజెక్ట్ వ్యయం, డిజైన్, ఇతర కీలక అంశాలను ఈ నివేదికలో చేర్చనున్నారు. ఈ భేటీ నివేదిక తయారీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో అయితే హరీష్ రావు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ భేటీలో కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దానికి సంబంధించి వీరిద్దరి మధ్య భేటీ జరుగుతుంది. గతంలోనే ఒకసారి భేటీ జరిగింది కాళేశ్వరం కమిషన్ సంబంధించి, ఇది రెండోసారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈ నెల జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఏదైతే విచారణ ఉందో ఆ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కేసీఆర్ అయితే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కాళేశ్వరం సంబంధించి కమిషన్ ముందుకు వెళ్లేందుకు కమిషన్ ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతుంది, దానికి సంబంధించి ఏ విధంగా ఆన్సర్లు చెప్పాలని దానికి సంబంధించి న్యాయ నిపుణులతో ఇప్పటికే ఆయన చర్చించడం జరిగింది. వారు ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకొని కాళేశ్వరం కమిషన్ సంబంధించి నేరుగా విచారణకు హాజరు కావాలా లేకుంటే పర్చువల్ గా విచారణకు హాజరు కావాలని దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పుడు కాళేశ్వరం సంబంధించేసి కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల నేపథ్యంలో ఇద్దరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలు బీసీ ఘోష్ కమిషన్ అడిగే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి ఏ విధంగా సమాధానాలు చెప్పాలని దానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే 200 మందికి పైగా సిబ్బందిని విచారించడం జరిగింది. అదేవిధంగా 20 మంది ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. ఈ నేపథ్యంలో వీరందరూ ఏ స్టేట్మెంట్ ఇచ్చారు, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు కమిషన్ ఎదుట వాళ్ళు ఏ అంశాలు ప్రస్తావించారు, వాళ్ళకి ఏ ప్రశ్నలు అడిగారు, వాళ్ళకి దానికి సంబంధించి ఏ సమాధానాలు చెప్పారని దానికి సంబంధించి కూడా కేసీఆర్ ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. చీఫ్ ఇంజనీర్లు చెప్పే అంశం చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలన్నిటి కూడా ఆయన ఆరా తీసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిందో దానికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ సంస్థ ఉందో ఎల్ఎన్టీ సంస్థ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ అంశాన్ని ప్రాధాన్య అంటే ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ చెప్పిందో అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ అనేది ఫీల్డ్ లెవెల్లో పరిశీలించకుండా నివేదిక ఇచ్చారు అని చెప్పేసి చెప్పింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం సంబంధించేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దుష్ప్రచారం చేస్తుంది. కాళేశ్వరం అనేది కూలీశ్వరంగా మారిందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్టీ నేతలు కూడా ఆయన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా పర్యటనలో అంటే యూకే అమెరికా పర్యటనలో ఉన్న కేసీఆర్ యాక్చువల్ గా జూన్ 4వ తేదీన రావాల్సి ఉంది. కాకపోతే కేసీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆయన జూన్ 3వ తేదీనే ఇండియాకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే కేసీఆర్ విచారణకు హాజరైతే
పార్టీ నేతలంతా అందుబాటులో ఉండాలని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది నేతలు అంటే అమెరికా పర్యటన వెళ్లాల్సి ఉంటా కూడా వాళ్ళు కూడా వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు కేసీఆర్ విచారణకు హాజరైతే ఇక్కడ కేసీఆర్ విచారణకు హాజరైతే నేరుగా విచారణకు హాజరైతే మాత్రం పార్టీ నుంచి ఒక బల ప్రదర్శన అంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా అక్కడ వరకు అంటే ఏదైతే విచారణ కమిషన్ పిలిచే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకు కూడా వీళ్ళంతా కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఒకవేళ పర్చువల్ గా హాజరైతే దానికి సంబంధించిన అంశాలు ఏ అంశాలపై కీలకంగా మారే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే అంటే అధికారులకు సంబంధించి అదేవిధంగా ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లందరికి సంబంధించి ప్రస్తుతం పొలిటికల్ నుంచి ప్రధానంగా చూసుకుంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అదేవిధంగా ఈటెల రాజేందర్ ఈ ముగ్గురికి అయితే నోటీసులు ఇచ్చారు. జూన్ 5వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి అదేవిధంగా 6వ తేదీన ఈటెల రాజేందర్ 9వ తేదీన హరీష్ రావుని హాజరు కావాలని చెప్పేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు అధికారులు కొంత అఫిడవిట్ రూపంలో వీటికి సంబంధించిన అన్ని విచారణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. కాబట్టి దీంట్లో కేసీఆర్ ప్రధానంగా వినిపించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా మాట్లాడబోతారని చాలా కీలకంగా మారింది. జూన్ 5వ తేదీ అనేది ఏదైతే ఉందో అది చాలా బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కాళేశ్వరానికి సంబంధించి కానీ ఇతర విచారణలకు కానీ కేసీఆర్ ఎక్కడ హాజరు కాలేదు. ఆ గతంలో విజిట్ కమిషన్ ఏదైతే విచారణ చేసిందో దానికి కేసీఆర్ హాజరు కాకుండానే దాన్ని కోర్టు నుంచి కమిషన్ నుంచి బయటపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచిన నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతున్నారు అనే వార్త సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ విచారణకు హాజరైతే ఏ అంశాలు ప్రధానంగా బయటకు వస్తాయి ఏంటనే దానికి సంబంధించి అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ప్రచారం చేస్తుంది. కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 84,000 కోట్లే ఇప్పటివరకు ఖర్చు చేశాము, మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి దీన్ని తిప్పికొట్టాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, మేడిగడ్డ, సుందిల్లా ఇలా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నింటిని కూడా ప్రస్తావించాలనుకున్నారు. అదేవిధంగా ఇటీవల ఏదైతే ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు ఉందో వెలిగొండ ప్రాజెక్టు సంబంధించేసి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రస్తావనకు వచ్చింది. ఆ అంశాన్ని కూడా కేసీఆర్ ఈ విచారణ సందర్భంగా ప్రస్తావించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రామ్ నరేష్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి. గత కాళేశ్వరం ఘోష్ కమిషన్ ఈటెల రాజేందర్ కు హరీష్ రావుకు కేసీఆర్ కు కమిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఈ రోజు బారాస అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన కలిశారు. ఇప్పటికి దాదాపు గంట సేపు కూడా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఈ కాళేశ్వర్ కమిషన్ ఇచ్చిన నోటీస్ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పాలి. ఈ జోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులు విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చేస్తున్నట్టు దాదాపుగా గంట సేపు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు వచ్చే 9వ హరీష్ రావు 9వ తారీఖున హాజరయ్యే టైం ఆసనమైంది. కాబట్టి ఎర్రవల్లి కేసీఆర్ తోటి కమిషన్ ఎదుట హాజరు కావాలా లేదా అన్న అంశంపై ఆ నిర్ణయం ఇరువురు చర్చించే విషయంగా ఉన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పెద్ద మొత్తంలో కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి చేసిందని ఆరోపణ వేయడంతో ఇవన్నీ చర్చల గురించి వీళ్ళిద్దరు భేటీ అత్యంత ప్రాధాన్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ అసత్య పదాలను తిప్పుకొట్టేందుకు ఖచ్చితంగా విచారణకు హాజరవుతామని 5వ తారీఖు నాడు హాజరవుతామని కూడా కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే తోటి లీడర్లతో కావచ్చు, న్యాయ నిపుణులతో కావచ్చు చర్చించారు. అన్ని రకంగా రంగంలోకి దిగుతున్నారు. 5వ తారీఖు నాడు కూడా ఈ జోష్ కమిషన్ ఎదుటగా హాజరయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే కమిషన్ విచారణకు కూడా ప్రారంభమవుతామంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా వచ్చే కమిషన్ కాంగ్రెస్ ప్రసత్తాలను ఎదుర్కోవడానికి కమిషన్ ఎదుట హాజరుకోవడానికి అన్ని సంసిద్ధమైందనే చెప్పాలి. ఇప్పటికే స్థానిక న్యాయ నిపుణులతో కావచ్చు, స్థానిక పై అనుచరులు కావచ్చు, మొత్తం మీద వీళ్ళందరితోటి సమావేశమైనట్టు తెలుస్తుంది. పూర్తి ఆధారాలతో కావచ్చు కమిషన్ ఎదురుగా వాళ్ళు చేసే దాని క్వశ్చన్ కూడా ధీటుగా చెప్పే ఆ కమిషన్ కి ప్రతి ఒక్క దానికి ఎదురుగా సమాధానం ఇచ్చేటట్టుగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నోటీసులు కూడా ఇప్పటికీ ఈటల రాజేందర్ కు 9, 6, హరీష్ రావుకు 9, కేసీఆర్ 5 అని చెప్పి గత జోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికి అందుకే నేరుగా ఇప్పటికే కమిషనర్ ని హాజరవుతారని చెప్పి అన్ని సంస్థలుగా చేశారు చెప్పొచ్చు. విచారణ కావాలా లేదా అనేదంటుగా వర్చువల్ గా విచారణ హాజరు కావాలా అనేది కూడా నిర్ణయం తీసుకున్నారు. అదే విషయంపై ఇటు హరీష్ రావు ఇప్పటికి కూడా గంట సేపటి నుంచి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మొత్తం మీద ఈ వచ్చే కాళేశ్వరం పోస్ట్ కమిషన్ మీద ఎలాంటి సంసిద్ధం కావాలి, ఎలాంటి ఆరోపణలకు దానికి తిప్పికొట్టే విధంగా ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ఇరువురు చర్చినట్టు తెలుస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో కూడా హరీష్ రావు బయటకు వస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఓవరాల్ గా ఇంకా అయిపోయిన తర్వాత ఏం పూర్తి సమాచారం కూడా తెలియనుంది హారిక. థ్యాంక్ యూ నాగరాజు. బులెటిన్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.